బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని నాగమాంబపురం పంచాయతీ విలియమ్స్పేటలో ఆటోనగర్ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం జరిగింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యేకు ఆటోనగర్ యూనియన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో అభివృద్ది వైపే అడుగులు వేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే ఆటోనగర్ కు 7 ఎకరాల 30 సెంట్ల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ది పదం వైపు నడుస్తుంది అనేదానికి ఇదొక నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న యువకులకు ఉపాధికి కేంద్రంగా కాబోతుందన్నారు. జిల్లాలోనే కోవూరు నియోజకవర్గంలో ఎక్కువ ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారమే రైతుల ఖాతాల్లో 24 గంటల్లో నగదు జమ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర చరిత్రలో 24 గంటలు డబ్బులు జమ చేయడం ఇదే మొదటిసారన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆటోనగర్ స్థలాన్ని చదును చేయిస్తామని హామీ ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీ రైతులకు కూడా త్వరలోనే న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. 2 నెలల్లోనే ఆటోనగర్ ను ప్రారంభించే విధంగా ముందుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి, ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు, టౌన్ అధ్యక్షులు ఎంవి శేషయ్య, రూరల్ అధ్యక్షులు బత్తల హరికృష్ణ, జొన్నవాడ మాజీ చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, కౌన్సిలర్లు, ఆటోనగర్ యూనియన్ ప్రెసిడెంట్ ఎస్దారి బాషా, సభ్యులు సీనయ్య, మన్సూర్, ఫిరోజ్, షబ్బీర్, షాకీర్, శ్రీను, మురళి, పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనము ఇప్పుడు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమము సమపాలనలో చేయగలిగిన ముఖ్యమంత్రి కింద మనమంతా పనిచేస్తున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన అభివృద్ధికి అంటే అడుగులు ముందుకు వేస్తూ వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజు మనకి ఈ ఆటోనగర్ రావడం జరిగింది. ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి ఫైల్ రన్ చేస్తున్నా ఇప్పటికిప్పుడు కలెక్టర్ గారు గాని, ఎంఆర్ఓ గారు గాని, అధికారులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ ఫైల్ ని కంప్లీట్ చేసి మనకు ఇవ్వడం జరిగింది. 7 ఎకరాల 30 సెంట్లు ఆటోనగర్ ఇక్కడ మనం స్థాపించుకోవడం జరిగితే మనం బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధిలోకి పోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎంతో మందికి యువకులకి ఇది ఒక ఉపాధి కేంద్రంగా కాబోతుంది రాబోయే రోజుల్లో. ఇదే కాదు, మన కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అని చెప్పి మనం ఎట్లయితే చెప్పుకున్నామో, ఇప్పుడు మీకందరికీ తెలుసు మొన్నే మనం రైతులకి ఎంత మంచి జరిగిందో ప్రతి రైతు మాట్లాడారు. నేను ఊర్లో లేను, అందుకని ఈ రోజు దాన్ని మెన్షన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడు జరగనంత ధాన్యం కొలత మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి రైతులందరూ కొలిసారు. ఇంచుమించు 38,000 టన్నులు కొలిసారని చెప్పి అన్ని కాన్స్టిట్యున్సీలో కన్నా జిల్లాలో మనం ఎక్కువ ఇవ్వగలిగాము. ఎందుకంటే మంది ముఖ్యంగా డెల్టా ప్రాంతం కాబట్టి ఇవ్వడం, ప్రభుత్వానికి ఇవ్వడం అదొకటి అయితే 24 గంటల లోపల ప్రతి రైతు ఖాతాలో డబ్బులు వేయించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా అమాలీలకు కూడా 24 గంటల్లో డబ్బులు పడినా మొట్టమొదటిగా ఇప్పుడే అని చెప్పి చెప్తున్నారు రైతులందరూ కూడా. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంతో మేము అండగా ఉన్నాము, మాకు ఎంతో అభివృద్ధి జరిగింది అని చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ ఆటోనగర్ కూడా ఇప్పుడే వీళ్ళు చెప్పారు, మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సహకారంతో ఈ ఆటోనగర్ ని వాళ్ళకి చదువు చేసిస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ కొన్ని మిషన్స్ వచ్చాయి. 2 రోజుల్లో ఇంకా కొంచెం పెద్ద మిషన్లు కూడా వచ్చి వాళ్ళకి కంప్లీట్ గా ఇది క్లియర్ చేసి 2 నెలల్లో ఆటోనగర్ ఇక్కడ స్టార్ట్ చేసే విధంగా మళ్ళీ మనం తిరిగి ఓపెనింగ్ కి రావాలని చెప్పి అందరినీ నేను కోరుకుంటున్నాను.